హాయ్ వ్యూవర్స్, ఈరోజు అయితే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అప్లై చేసే విధానం గురించి అయితే తెలుసుకుందాం. మొదటిగా గూగుల్ క్రోమ్లో ఏపీఓబిఎంఎంఎస్ అని దాని మీద టైప్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ అని. ఇక్కడ మనకు ఫస్ట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ లాగిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్యాబ్ వచ్చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఫర్ లాగిన్ ట్యాబ్ వచ్చేసి ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. దాంతో మనకి లాగిన్ అవ్వడానికి ఈ 2 ట్యాబ్స్ అనేది ఉపయోగపడతాయి. మొదటిగా ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది మనం ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు అప్లికేషన్ వచ్చేసి మే 10వ తేదీ వరకు 2025 సంవత్సరం వరకు అయితే ఉంటుంది. కావున ఇది 14వ తేదీ ఈవినింగ్ టైం ఓపెన్ అయింది. కాబట్టి ఇక్కడ మనము ఎలిజిబిలిటీ గురించి తెలుసుకుంటే, ముఖ్యంగా బెనిఫిషరీ షుడ్ బిలాంగ్స్ టు ఎనీ ఆఫ్ ద ఎస్సీ కమ్యూనిటీ షుడ్ హ్యావ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్. అంటే బెనిఫిషరీ ఖచ్చితంగా ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేశారు ఫస్ట్ పాయింట్లో. సెకండ్ పాయింట్ వచ్చేసి బెనిఫిషరీ షుడ్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా ఈ ఎస్సీ కార్పొరేషన్ అప్లై చేసే అభ్యర్థి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివాస యోగి అయి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్కు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ టు 50 సంవత్సరాల వరకు, అంటే 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు అయితే ఈ ఏజ్ లిమిట్ అయితే పెట్టడం జరిగింది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి బెనిఫిషరీ అనేవాడు ఖచ్చితంగా బిలో పావర్టీ లైన్ లోపల అయితే ఉండాలి. ఈ పాయింట్ గురించి మనం మరలా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బెనిఫిషరీ షుడ్ హ్యావ్ ఎ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్. ఇక్కడ మనకు 3 సెక్టార్స్ అయితే ఉన్నాయి కదా. ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో అయితే ఖచ్చితంగా బెనిఫిషరీకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలి. అలాగే ఈ 6th పాయింట్ వచ్చేసి మెడికల్ ఎక్విప్మెంట్, అంటే ఇక్కడ మనకు 32 రకాల బిజినెస్ లోన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈ జెనరిక్ ఫార్మసీలో మనకు ఈ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ మనము ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలనో ఇక్కడ మనం చూస్తే హౌ టు అప్లై అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ అబౌట్ ఎలిజిబిలిటీ స్కీమ్లో బిలో పావర్టీ లైన్ అనేవారు ఎవరు అంటే తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ బిలో పావర్టీ లైన్కి ఎలిజిబుల్. కాబట్టి ఇంకా ఈ స్కీమ్ గురించి మనం ఫుల్ డీటెయిల్స్గా తెలుసుకుంటే టోటల్గా ఇక్కడ 3 సెక్టార్స్ ఉన్నాయి. ఈ 3 సెక్టార్లో ఒక్కొక్క సెక్టారు ఏమేమి అర్హతలు ఉన్నాయో ఇక్కడ ఈ స్క్రీన్ మీద అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకు టోటల్గా 32 బిజినెస్లు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఈ కాలంలో ఇవ్వడం జరిగింది. కావున మనకి డీటెయిల్స్ అన్నీ ఒకసారి చదివి చూసుకున్న తర్వాత మనం ఎలిజిబులా కాదని ఇక్కడనే తెలిసిపోతుంది. వన్స్ మనం ఎలిజిబుల్ అయితే మనకు దానికి సంబంధించిన సర్టిఫికేట్లు మన దగ్గర ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిషరీ ఖచ్చితంగా మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. అలాగే పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ పైన చూపించిన విధంగా ఫర్ ఇది రిజిస్ట్రేషన్ కొరకు అయితే ఇక్కడ మనం క్లిక్ చేసి ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఏపీ ఓబిఎంఎస్ సైట్లో మనము అప్లై చేసే ముందు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, బియ్యం కార్డు అంటే రైస్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, దీని తెలుగులో కుల ధృవీకరణ పత్రం అంటారు, ఇన్కమ్ సర్టిఫికేటు,
అంటే దీన్ని తెలుగులో ఆదాయం సర్టిఫికేట్ అంటారు. అలాగే బ్యాంక్ అకౌంట్ బుక్. ఇంకోటి మన మొబైల్కు ఓటీపీ వస్తుంది, అంటే లాగిన్ అయ్యే టైంలో ఓటీపీ వస్తుంది. ఈ 6 రిక్వైర్మెంట్లు మనకు ఈ ఏపీ ఓబీఎంఎస్ పోర్టల్లో అప్లై చేయడానికి ఉపయోగపడతాయి. ఇంకా ఈ అప్లై చేసిన తర్వాత మనం ఇది ఎవరికి ఇవ్వాలి అంటే ఇది ఎంపీడీఓ ఆఫీస్లో, మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో అయితే దీన్ని స్క్రూటినీ చేస్తారు. ఇక్కడ మనం డైరెక్ట్గా లాగిన్లోకి వెళ్ళిపోతే మనము వన్స్ మన యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు అన్ని డిస్టిక్లు ఏపీలో ఉన్న 26 డిస్టిక్ల పేర్లు చూపిస్తాయి. ఇప్పుడు మాకు సంబంధించింది అయితే నంద్యాల డిస్టిక్ కాబట్టి మేము నంద్యాల డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాము. నంద్యాల డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ మన 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబరు కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే అది ఫర్దర్ ప్రాసెస్కి పోతుంది, లేదంటే ఇన్వాలిడ్ ఆధార్ కార్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇది మన దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ వేరే నెంబర్ ఎంటర్ చేసి దానికి ఓటీపీ పోతుంది, మళ్ళీ టైం లిమిట్ ఉంటుంది. కాబట్టి మన దగ్గరలో ఏ మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో ఈ అప్లై చేసుకోవడానికి 32 బిజినెస్ లోన్స్కి ఇక్కడ అప్లికెంట్ నేము ఎంటర్ చేయాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ ఆర్ హస్బెండ్ డీటెయిల్స్. ఇక్కడ మన మ్యారీడ్ అయితే హస్బెండ్ యొక్క డీటెయిల్స్, లేదు అన్మ్యారీడ్ అంటే ఫాదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆ అప్లై చేసే పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ మనకు ఇయరు, మంతు, డేటు ఇక్కడ 3 సెగ్మెంట్ ఉంటాయి. ఫస్ట్ మనము ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకొని డేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. దాని తర్వాత మనకు క్యాస్ట్. ఇది మన ఎస్సీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాస్ట్లు ఉన్నాయి కదా, అక్కడ మనము మన క్యాస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లో సబ్ క్యాస్ట్, మాదిగ, మాల, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. మనం ఏ క్యాస్ట్ అయితే ఈ ఎస్సీలో ఉంటామో ఆ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ. మనం అక్కడ ఏ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసినామో ఆ ఫోన్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూపిస్తుంది కదా, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఏ మొబైల్ నెంబర్ అయితే మనం అక్కడ ఎంటర్ చేసామో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ పోవడం జరుగుతుంది. వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత దీనికైతే 3 మినిట్స్ ఉంటుంది. ఈ 3 మినిట్స్ లోపల మనకు వచ్చిన ఓటీపీ అనేది జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. మన ఈ 8 డిజిట్ ఓటీపీ అనేది నిదానంగా ఎంటర్ చేయండి, లేకపోతే ఇది ఇన్వాలిడ్ ఓటీపీ అనే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనము సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. వన్స్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సక్సెస్ఫుల్గా ఈ యూజర్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి అంటే మన మొబైల్ నెంబరు, పాస్వర్డ్ అంటే మన మొబైల్ నెంబర్కు ఓటీపీ వచ్చి ఉంటుంది కదా, ఆ ఓటీపీ వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్. దీన్ని అయితే మనం ఫోటో కానీ స్క్రీన్ షాట్ కానీ తీసుకుంటే ఫర్దర్ ప్రాసెస్కి మూడడానికి అయితే సింపుల్గా ఉంటుంది. మనకు స్క్రీన్ అయితే సక్సెస్ఫుల్గా మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నారని ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇది సక్సెస్ఫుల్ రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2. ఈ పార్ట్ 2లో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ని బేస్ చేసుకొని అయితే మనము ఇక్కడ 2వ ట్యాబ్ ఉంటుంది, అక్కడ ఫర్ లాగిన్ అని ఉంటుంది. ఆ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అని ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు అప్లికెంట్ ఐడి, అప్లికెంట్ నేము, మొబైల్ నెంబరు, మన డేట్ ఆఫ్ బర్త్,
క్యాస్ట్. ఇంకా ఇక్కడ పార్ట్ 2లో వచ్చేసి మనకు క్యాండిడేట్ డీటెయిల్స్ అని ఉంటాయి, తర్వాత స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి, తర్వాత ప్రివ్యూ, ఈ 3 ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇక్కడ మనకు మన బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టుగా ఇక్కడ మ్యారీడ్ పర్సనా లేదా ఎస్ఆర్ నో అని ఉంది. నో అయితే నో, ఎస్ అయితే ఎస్ మీద క్లిక్. డిజేబుల్ పర్సన్ అయితే ఇక్కడ ఎస్ అని పెడితే మనకు అది ఏ టైప్ ఆఫ్ డిజేబిలిటీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనము ఇక్కడ క్యాస్ట్ రేషన్ కార్డు అనేది చూపిస్తుంది కదా, ఈ క్యాస్ట్ రేషన్ కార్డు నెంబర్లు అయితే జాగ్రత్తగా ఎంటర్ చేయండి. క్యాస్ట్ అయితే బార్కోడ్ కింద ఉన్న CGతో నెంబర్ అయితే స్టార్ట్ అవుతుంది, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రైస్ కార్డులో అనేది 28 అనే నెంబర్తో అయితే స్టార్ట్ అవుతుంది, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మన స్టడీ క్వాలిఫికేషన్ బట్టి ఏ ఇయర్ పాస్ అయినారు, మన స్టడీ టైప్ అంటే డిగ్రీనా ఇంటరా అనేది ఉంటుంది. దాని తర్వాత మన కోర్సు కంప్లీషన్ ఎప్పుడు అయ్యింది అనేది కూడా ఎంటర్ చేయాలి. ఇవి జాగ్రత్తగా చేసిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్కి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనము సపోజ్ మన డిస్టిక్ వచ్చేసి నంద్యాల, కర్నూలు, లేకపోతే కాకినాడన, కృష్ణాన ఏదో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మన క్వాలిఫికేషన్ బట్టి. నెక్స్ట్ దాని తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్. ఈ కమ్యూనికేషన్ డీటెయిల్స్లో మనము మన డిస్టిక్ పేరు, మండల్ పేరు, విలేజ్ పేరు, మన విలేజ్ యొక్క పిన్ కోడ్ నెంబరు, తర్వాత మన డోర్ నెంబరు, దాని తర్వాత వచ్చేసి మన ఈమెయిల్ ఐడి అనేది మ్యాండటరీ కాదు, ఎవరికైతే ఉంటే వాళ్ళు ఎంటర్ చేయండి, లేకపోతే దాన్ని వదిలేయండి, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. దాని తర్వాత కింద వచ్చేసి అడ్రస్ మీద ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తుంది. ఒకసారి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసే ముందు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉంటేనే మనం ఫర్దర్ ప్రాసెస్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబుల్ స్కీమ్. ఈ ఎలిజిబుల్ స్కీమ్లో మనకు 32 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి కదా, ఈ బిజినెస్లో మనం ఏ స్కీమ్కి ఎలిజిబుల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. స్కీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ప్రివ్యూ. ఈ ప్రివ్యూలో మనం ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసామో అన్నీ మరలా ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.